మన పొలం నార్మల్ అయితే దున్నేయడం జరిగింది ఈరోజు. అండ్ గుర్ర అయితే తీసుకురాలేదు, ట్రాక్టర్ అతను. అండ్ మనమే ఒక చిన్న ప్రయోగం చేసి పైప్ అయితే కట్టి దాన్ని గుర్రలాగా చేయడానికి చూస్తున్నా. మళ్ళీకి అయితే ఎంటర్ అయిపోయినా ఆ పైప్ తీసుకొని 10 minutesలో మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసిన. అవుట్పుట్ చూడండి ఎలా ఉందో, మొత్తం నీట్గా అయితే అయిపోయింది మడి. మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. వెంటనే మనం అయితే మోటార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన పొలం మొత్తం ఏమో రోడ్ ఇవతల ఉంటుంది, మోటార్ వచ్చేసి రోడ్ అవతల ఉంటుంది. అదే ట్విస్ట్. దాని గురించి ఇంకో వీడియోలో అయితే చెప్తా. ఒక 20 నిమిషాలు మోటార్ పెడితే వాటర్ అయితే సరిపోతాయి అనుకుంటున్నా. మన మడి పట్టే లోపల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. దాదాపు మన తెలంగాణలో 280 లక్షల టన్నుల రైస్ని అయితే మనం ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాం అనమాట. అంటే రైతులు అయితే పండిస్తున్నారు. దీన్ని అయితే మొత్తం మనం తినలేము కదా, మిగిలిన ధాన్యం ఉంది కదా, దాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వం అయితే ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే చూస్తుంది అనమాట. ఫిలిపియన్ దేశానికి అయితే మనం బియ్యాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 12,500 టన్నుల బియ్యాన్ని అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేసాం అనమాట. నెక్స్ట్ ప్రభుత్వం అయితే 8 లక్షల టన్నుల వరకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే చూస్తుంది బియ్యాన్ని అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మడి కూడా పట్టింది అనుకుంటున్నాను. దాంతో మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. రేపైతే కలుద్దాం రేపటి వీడియోలో.